మనం చాలామంది గతంలో ఏం చేసేవాళ్ళం అంటే అండి, థర్డ్ పార్టీ వాలెట్స్ అనమాట. అంటే అమెజాన్ కానీ, లేదా ఫ్లిప్‌కార్ట్ కానీ వేరే వేరే ఆటిల్లో కూడా మనం ఈ యొక్క కరెంట్ బిల్ పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి, ఒక గవర్నమెంట్ సైట్ అనేది ఉంది కదా! ఆ సైట్ లింక్ అనేది కింద ఇస్తాను మీకు. ఆ లింక్ ప్రెస్ చేసినట్టయితే ఇలాగ మీకు ఒక చార్ట్ ఓపెన్ అవుద్దనమాట అండి. ఆ చార్ట్‌లో మీరు మీ యొక్క కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ పవర్ బిల్‌లో ఉన్న రిసిప్ట్ మీద ఉంటది కదా నెంబర్. అది ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ కొడితే ఇలా మీ చార్ట్ ఓపెన్ అవుతుంది. అంటే మీ పేరు, అది మీ విలేజ్ అన్నీ కూడా డీటెయిల్స్ పక్కాగా వస్తాయి. ఇక్కడ అమౌంట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది పే చేయండి. ఇక్కడ చూడండి, ఇలా ఏదైనా వస్తే కనుక క్లోజ్ చేసి మీరు అక్కడ కలెక్షన్ అంటే ఇక్కడ ఎస్ఆర్ఓ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ మన సర్వీస్ రిటర్న్ డేట్ ఉంటుంది, అది కింద ఉంటుంది. అది నో పెట్టి మీరు కిందకి వస్తే పే అనే ఆప్షన్ ఉంటుందన్నమాట అండి. ఆ పే అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద పేటీఎం కానీ లేదా బిల్డిస్ కానీ రెండాట్లో ఏదైనా పర్లేదు, అలా ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఇలాగ మీకు చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ, లేదా నెట్ బ్యాంకింగ్, లైక్ క్యూఆర్ కోడ్, నెక్స్ట్ ఫోన్పే, గూగుల్ పే, ఇలా ఎక్కడి నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ చూసుకోండి ఒకసారి, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే కనుక ఎక్స్ట్రా 4-5 రూపీస్ అనేది పడుతుందన్నమాట. కాబట్టి మీరు పేమెంట్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ అది బెస్ట్, లేదంటే నెట్ బ్యాంకింగ్ అని, లేదంటే కనుక మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయొచ్చు అనమాట అండి. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ వేరే ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదండి, కానీ త్వరలో అప్డేట్ అవుతుంది అనమాట. ఇలా కట్టిన రిసిప్ట్ వస్తుంది, ఆ రిసిప్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇది ఉంది కదండి కింద క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే మీకు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు అనమాట అండి. మీ ఫోన్పే నుంచి పే చేసుకోవచ్చు. ఓకే.